నమస్తే మేడం. నా పేరు ప్రసన్న జ్యోతి కనపాల. నేను మంగళగిరి నుంచి వచ్చాను మేడం. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చాను. నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను మేడం. సచివాలయం ఏఎన్ఎం పోస్ట్. 2019కి ముందు ఒక సాధారణమైన ప్రైవేట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. కానీ 2019లో సార్ ఇచ్చిన మరి భారీ స్థాయి రిక్రూట్మెంట్ వల్ల మరి నేను ఇక్కడ ఈ పోస్ట్లో ఉండటం అయితే జరిగింది. నేను ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మేడం, నాకు చిన్నప్పటి నుండి డ్రీము, నా జాబు నా క్యాస్ట్ వల్ల రాకూడదు, ఎవరికి నేను రూపాయలు లంచం కట్టకూడదు, అలానే ఎక్కడ రికమెండేషన్ అనేది ఉండకూడదు అని ఆ అవకాశం నాకు జగన్ గారి ద్వారా మరి దేవుడు ఆయన ద్వారా కల్పించారు అని నమ్మి, అలానే కాదు మేడం, నాకు జాబ్ వచ్చినప్పుడు నా వయసు 38, మా పిల్లలు డిగ్రీకి వెళ్ళిపోయారు. ఇంకా లేదు వీళ్ళకి, ఇంకా వీళ్ళ జీవితాలు ఇలానే అనుకున్నప్పుడు ఒక అవకాశం మేడం, మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఒక మంచి ర్యాంకు ద్వారా ఎక్కడ ఎలాంటి రూపాయి లంచం కానీ ఏమీ లేకుండా నాకు జాబ్ వచ్చింది. అలానే మరి జగన్ గారు చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అన్న రీతిగా నా ఉద్యోగ విషయంలో కూడా మరి అధికారులు నిజంగా పరుగులు పెట్టి అన్న టైంలో మేడం మాకు అక్టోబర్ 2కి జాబ్స్ ఇస్తాము అన్నారు. 2019 ఇచ్చారు మేడం. అందుని బట్టి మరి జగన్ గారికి థ్యాంక్ యూ మేడం. మేడం ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక పాయింట్ అడగాలనిపించింది ఇందాక నుంచి. మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా విస్తృత స్థాయి రిక్రూట్మెంట్స్ చేశారని విన్నాను ఈ 5 ఏళ్లుగా. అండ్ ప్రతి డిపార్ట్మెంట్లో వెదర్ ఇట్ ఈస్ మెడికల్ ఆఫీసర్స్, వెదర్ ఇట్ ఈస్ ఏఎన్ఎం, డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్. ఎందుకు మ్యామ్, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్? ఎందుకు ఇంత స్థాయి, ఇంత ఉధృతంగా రిక్రూట్మెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్యూమన్ రిసోర్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఫెసిలిటీనైనా ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి వాళ్ళకు ప్రభుత్వ ఫెసిలిటీ మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఒక నమ్మకం అనేది, ఒక హోప్తో వాళ్ళు రావాలంటే మనము అన్ని విధాలుగా కూడా మనం ఏర్పాటు చేసి పెట్టాలి. ఎవ్రీ రిసోర్స్ అండ్ ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ఐ థింక్ దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. 53,000+ ఈరోజు హెల్త్ సంబంధించినటువంటి డాక్టర్స్ అవ్వచ్చు, ఈరోజు నర్సెస్ అవ్వచ్చు, అందరూ పారామెడికల్ స్టాఫ్ అవ్వచ్చు, ఆల్ డిఫరెంట్ హెల్త్ స్టాఫ్కి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్ ఈస్ ఎ హిస్టరీ in the state of Andhra Pradesh in recruiting 53,000+ health staff. And మిగతా స్టేట్స్ కూడా మాట అన్నారు కదా మ్యామ్, 38 yearsకి షీ బికేమ్ అని. అంటే చూడండి, అంటే ఏజ్ బార్ లేదు, కాస్ట్ ఇది లేదు, ఏం లేదండి, ఏం లేదు. ఇస్ దేర్ ఇన్ రిక్రూట్మెంట్స్ ఇవేం నథింగ్ ఇస్ దేర్, ఓన్లీ ఎఫిషియన్సీ. yes, efficiency, hard work and their consistency. Okay. That's what is more important, and how they take care of the people after they are posted ane dani meedne we are concerned. Okay.